హరే కృష్ణ. హరే కృష్ణ. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో ఈరోజు మన కరెంట్ లేదు, బయట వర్షం పడుతుంది. సో న్యాచురల్ లైట్, విండోస్ నుంచి వచ్చిన లైట్ నుంచి మనం చేస్తాం క్లాసు. సో మనము ముందు ప్రార్థన చేసుకొని మంగళాచరణ చేసుకొని చర్చ ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरोन् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विसे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. సో కరెంట్ వచ్చేసిందండి, మళ్ళీ పోయింది. ఓకే. సో 8వ శ్లోకం నుంచి మనం ఈరోజు చర్చను కొనసాగిద్దామంట. మనం 7వ నంబర్ శ్లోకం వరకు చూసాం. ఏంటంటే పరీక్షిత్ మహారాజు ఆ శాపాన్ని ఎలా స్వీకరించాడు, ఎంతో ఆనందంతో ఆ శాపాన్ని ఒక వరంలా ఎలా స్వీకరించాడు, భగవంతుడికి ఎంతో కృతజ్ఞతతో ఆ యొక్క నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు నేను ఇంకా మిగతా జీవితం అంతా భగవంతుడి, ఇంకా మిగిలిన 7 రోజులు భగవంతుడి పైనే ధ్యానం చేసుకుంటాను, స్మరించుకుంటాను అని అన్నిటినీ త్యాగం చేసేసి రాజ్యము, కుటుంబము, సంపద, ప్రజలు, దాయిత్వ, బాధ్యత అన్నిటినీ త్యాగం చేసేసి ఆయన గంగా నది ఒడ్డున, అక్కడ యమునా నది, గంగా హస్తినాపురంలో ఉన్న మహానది ఒడ్డున ఆయన కూర్చొని నేను ఇంకా చనిపోయే వరకు ఏమాత్రం ఆహారం, నిద్ర, ఇంకా మంచినీళ్ళను కూడా సంపూర్ణంగా త్యాగం చేసేసి స్వీకరించను అనేసి అక్కడ భగవంతుడిపైనే ధ్యానం చేసుకుంటాను, భగవంతుడిని స్మరించుకుంటాను అని నిర్ణయించుకొని కూర్చున్నాడు. అలా ఆ విషయం తెలిసిన ఎంతో మంది మహా ఋషులు, మునులు ఎన్నో లోకాల నుంచి అక్కడికి చేరుకుంటారు పరీక్షిత్ మహారాజు యొక్క దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడు ఎలా పరీక్షితుడు భగవద్ధామానికి వెళ్ళిపోతున్నాడో చూద్దామనేసి, ఎందుకంటే మహాభక్తుడు ఎలా భగవద్ధామానికి చేరుకుంటున్నాడో ఆ విషయాన్ని స్వయంగా వాళ్ళ కళ్ళతో చూద్దామని వచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళకు తెలుసు, వాళ్ళు గ్రహించారు. ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఆ పరీక్షిత్ మహారాజుకి శ్రీమద్ భాగవతంని వినిపిస్తారు, అది శ్రవణం చేయొచ్చు మనమని కూడా వాళ్ళందరూ కూడా ఎన్నో చోట్ల నుంచి అక్కడ చేరుకున్నారంట. తీర్థయాత్ర చేస్తున్నాము, తీర్థయాత్ర అనే ఒక సాకుతో అక్కడ వచ్చారంట. కానీ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదనమాట. ఎందుకో మనం ఇప్పుడు 8వ శ్లోకం నుంచి చూద్దాం. తత్రోపజగ్ముర్భువనం పునానా మహానుభావా మునయస్స శిష్య ప్రాయేణ తీర్థాపి గమాపదేశైః స్వయం హి తీర్థాని పునంతి సంతః. చూడండి, ఇక్కడ అప్పుడు ఎంతో గొప్ప గొప్ప మహా ఋషులు, మునులు వాళ్ళ యొక్క శిష్యులతో సహా అక్కడ చేరుకున్నారంట.
వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు అంటున్నారు, వీళ్ళు వచ్చారు అక్కడ తీర్థయాత్ర చేసుకుందామని తీర్థయాత్ర చేస్తూ చేస్తూ ఆ గంగా నది ఒడ్డున చేరుకున్నారు అంటున్నారు. కానీ ఆ సాకుతో అక్కడ వచ్చారంటున్నారు. కానీ ముఖ్యంగా వాళ్ళు ఎంత శక్తి ప్రభావశాలి అయిన వారు అంటే, స్వయం హి తీర్థాని పునంతి సంతః. వాళ్ళు స్వయంగా తీర్థ స్థలాన్నే పవిత్రం చేసే, శుద్ధం చేసే క్షమత, సామర్థ్యం కలిగిన ఆ శుద్ధ భక్తులు అన్నమాట, మహాభక్తులు వాళ్ళందరూ. ఎందుకంటే ఈ సాధువులు సంతులు వీళ్ళందరూ ఎంతో వీళ్ళ శక్తి ఉందన్నమాట వీళ్ళకి. మామూలుగా చాలామంది సామాన్య ప్రజలు, పాపాత్ములు వాళ్ళందరూ ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు కదా. ఆ పాపాలు తొలగించుకోవడానికి అనేసి గంగలో వెళ్ళి స్నానం చేస్తారు, లేకపోతే తీర్థ స్థలాలకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటారు భగవంతుణ్ణి. సో ఈ విధంగా వాళ్ళు పాపాలని వదిలించుకుంటారు, అక్కడ పాపాలన్నీ విడిచిపెట్టి వచ్చేస్తారనమాట. సో అలా పాపాలతో నిండి ఉన్న గంగను కానీ అలాంటి స్థలాల్ని కానీ ఇలాంటి శుద్ధ భక్తులు అక్కడికి వెళ్ళి ఆ తీర్థయాత్ర కానీ అక్కడ వెళ్తారు. కానీ వాళ్ళ ఆ పవిత్రతని, అక్కడ ఉన్న ఆ యొక్క తీర్థస్థలం గంగా నది కానీ వాటి పవిత్రతని మళ్ళీ నెలకొల్పుతారన్నమాట. అక్కడ ఉన్న అంతా ఈ యొక్క పాపాలన్నింటి కడిగి పారేస్తారన్నమాట, తీసేస్తారన్నమాట, గ్రహించేస్తారన్నమాట. సో ఇలా అలాంటి స్థలాల్ని శుద్ధపరచడానికే ఇలాంటి శుద్ధ భక్తులు తీర్థ స్థలాలకు వెళ్తారు. అలాంటి వారు ఇక్కడికి వచ్చారు అని చెప్తున్నారనమాట. సో వీళ్ళ యొక్క ఉద్దేశం చూశారు కదా. భాగవతం వినడానికి పరీక్షిత్ మహారాజు అంత గొప్ప మహాన్ భక్తుడు ఎలా భగవద్ధామానికి చేరుకుంటున్నాడు, తన యొక్క జీవిత యొక్క లక్ష్యాన్ని ఎలా సాధిస్తున్నాడో చూద్దామనేసి వచ్చారంట. ఇంకా ఎవరెవరు ఋషులు, మునులు, సాధువులు వచ్చారో మనం చూద్దామంట. ఎలాగైతే భీష్మదేవుడు ఎప్పుడైతే భగవద్ధామానికి చేరుకుని ఆ యొక్క అవస్థలో ఉంటాడో, బాణాల పైన పడుకొని, అప్పుడు ఎప్పుడైతే ఆయన నిర్ణయించుకుంటాడో ఇంకా నేను భగవద్ధామానికి వెళ్తాను కొన్ని రోజుల్లోని, అప్పుడు అందరూ అక్కడ చేరుకుంటారు ఋషులు, మునులు ఆయన నుంచి వినడానికి. ఆయన ఎంతో అపూర్వమైన అద్భుతమైన జ్ఞానాన్ని అక్కడ యుధిష్ఠిర మహారాజుకి ఇస్తాడు. అది మనం చూసాము 9వ అధ్యాయంలో. ఇప్పుడు 19వ అధ్యాయంలో ఇక్కడ పరీక్షిత్ మహారాజు కూడా అలాగే భగవద్ధామానికి వెళ్ళే సమయంలో ఇక్కడ ఎంతో మంచి ప్రవచనం, భాగవత ప్రవచనం జరగబోతుందని అందరూ ఇక్కడ చేరుకున్నారంట. సో ఎవరెవరు వచ్చారో మనం చూద్దామంట. ఎంత గొప్ప వ్యక్తులు అనేది ఇక్కడ వచ్చే 2 శ్లోకాల్లో ఇచ్చారనమాట. 9, 10 నంబర్ శ్లోకంలో చూద్దామంటివి. అత్రిర్వశిష్టశ్చవన శరద్వాన్ అరిష్టనేమిర్ భృగురంగిరాశ్చ పరాశరోగాదిసుతోతరామ ఉటత్య ఇంద్ర ప్రమదేద్మవాహో మేధాతిథిర్దేవల ఆర్షితేష్ణో భారద్వాజో గౌతమ పిప్పలాదః మైత్రేయార్వః కవచః కుంభయోనేర్ ద్వైపాయనో భగవాన్ నారదశ్చ. సో ఎవరెవరు వచ్చారు, ఎన్నో లోకాల నుంచి, ఎన్నో చోట్ల నుంచి, రకరకాల చోట్ల నుంచి అక్కడికి చేరుకున్నారంట సమయానికి. ఎవరెవరు వచ్చారంటే మహారుషులైన అత్రి ఋషి, చవ్వన ఋషి, అలా శరద్వాన్, అరిష్టనేమి, భృగు, వశిష్ఠముని, పరాశరముని, విశ్వామిత్ర, అంగీరముని, పరశురాముడు, ఉటత్య, ఇంద్రప్రమద, ఇత్మవాహు, మేధాతిథి, దేవల, అరిష్టిసేన, భారద్వాజ, గౌతమ, పిప్పలాద, మైత్రేయ, అనుర్వ, కవశ, కుంభయోని, ద్వైపాయన మరియు దేవర్షి నారదుడు. వీళ్ళందరూ అక్కడ చేరుకున్నారంట. సో మరి ఇప్పుడు అందరూ ఇక్కడ చేరుకున్నారు కదా. దీని తర్వాత మరి వీళ్ళందరూ ఎవరు అనే విషయాలు కొంతమంది గురించి మనము అక్కడ భీష్మ పితామహు యొక్క తాత్పర్యాల్లో ప్రభుపాద వారు రాశారు, అక్కడ మనం తెలుసుకున్నాము. ఇంకా కొంతమంది గురించి ఇక్కడ రాశారు. ఎవరి గురించి అయితే ఇక్కడ రాశారో వాటిని మనం ఇక్కడ ఈరోజు వారి గురించి, ఆ మహర్షుల గురించి
కొద్దిగా సంక్షిప్త రూపంలో చర్చించుకుందాము. వీటి గురించి విస్తృత రూపంలో వీరి యొక్క చరిత్రలు, ఇంకా మొత్తం చరిత్ర అనేది మనకు రామాయణం, మహాభారతం ఇంకా ఇత్యాది పురాణాల్లో వివరించారు. సో ముందు మనం భాగవతం చర్చించుకుందాం, తర్వాత వేరే చూడొచ్చు. ఇక్కడ మాత్రం మనం ఇప్పుడు ప్రభుపాల ద్వారా ఎంతవరకు ఇచ్చారో అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో మొదటి ఋషి వచ్చేసి చ్యవన ఋషి. ఈ చ్యవన ఋషి కూడా చాలా మహాఋషి, భృగుముని యొక్క పుత్రుడు. సో ఆయన భృగుముని యొక్క భార్యకి ఆమె గర్భంలోంచి సమయానికి ముందే జన్మించాడంట. సో ఇలా భృగుమునికి ఉన్న 6 మంది పుత్రుల్లో ఒకరు చ్యవన ఋషి, చ్యవనముని. ఇంకొకరు వచ్చేసి భృగుముని. సో ఈ భృగుముని ఎలా పుట్టాడంటే, బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఒక పెద్ద యజ్ఞం చేశారంట వరుణదేవుడి కోసం ఆయన తరఫున, అప్పుడు మహర్షి భృగు మహర్షి ఆ యొక్క యజ్ఞం గుండంలోంచి ఆయన పుట్టుకొచ్చాడు అనమాట, ఆవిర్భవించాడు. సో ఆయన ఎంతో గొప్ప ఋషి. ఆయన భార్య పేరు పులోమ. సో ఈయన కూడా దుర్వాసముని, నారదుని వలె అంతరిక్ష మార్గంలో ఎన్నో గ్రహాల్ని విచ్చేసే సామర్థ్యం కలిగిన ఋషి. సో ఈయన కూడా ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందో అని తెలిసి దానికి ముందు వచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నించారంట ఈయన కూడా. భరద్వాజ మునికి కూడా ఎన్నో శిక్షణలు ఇచ్చాడంట జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి, ఆస్ట్రానామికల్ ఎవల్యూషన్. మన ఆస్ట్రానమీ అంటాం కదా, జ్యోతిష్ శాస్త్రం ఇదంతా. అలాగే ఆయన భృగు సంహిత అనే ఒక పుస్తకాన్ని కూడా రచించాడు, దీనికి సంబంధించి ఆస్ట్రాలజీకి సంబంధించి, ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్కి సంబంధించి, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి. ఇంకా ఆయన ఎన్నో తత్వాల గురించి వర్ణించాడంట. ఎలా ఒక గాలి, అగ్ని, నీరు, పృథ్వీ ఇవన్నీ ఆకాశం నుంచి ఆకాశం నుంచి ఎలా ఉద్భవించాయి, ఇవన్నీ కూడా భాగవతంలో వస్తాయి. మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఈ యొక్క అధ్యాయం కాదు, ఈ యొక్క స్కందంలోనే చూడబోతున్నాం, ఈ యొక్క స్కందంలో, వచ్చే స్కందంలో కూడా. అలాగే ఎలా మన కడుపులో కూడా ఒక వాయువు ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది, అది ఎలా మన శరీరంలో పనిచేస్తుంది అనే విషయాలు కూడా బాగా విస్తృతంగా చర్చించాడంట. సో ఇలాంటి ఎన్నో విషయాల్ని ఎంతో బాగా వర్ణించాడు ఈ భృగుముని. మహాభారతంలో ఈయన గురించి రాసిందంట. అలాగే మానవ సమాజానికి సంబంధించి, వర్ణాశ్రమ వ్యవస్థకు సంబంధించి కూడా అది ఎలా వైజ్ఞానికత, దానికి సంబంధించిన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కూడా ఆయన విస్తృతంగా వర్ణించాడంట. సో ఎవల్యూషన్ థియరీ అంటారు ఇంగ్లీష్లో, అది ఈయన ఎప్పుడో ముందే అది సరైన విధంగా చెప్పాడంట. అలాగే ఒక క్షత్రియ రాజు అయిన వీతహవ్య అనే అతన్ని బ్రాహ్మణుడుగా ఆయన మార్చాడంట. సో ఇవన్నీ ఎన్నో విషయాలు ఉన్నాయి భృగు మహర్షి గురించి ఇక్కడ రాశారు. ఇంకా ఇంకొకరి గురించి ఇక్కడ ఎవరి గురించి చెప్పారంటే పరాశర ముని గురించి. పరాశర ముని వచ్చి ఆయన వశిష్ఠ ముని యొక్క పుత్రుడు అయిన మహర్షి శక్తి యొక్క పుత్రుడు పరాశర ముని. అంటే వశిష్ఠ ముని యొక్క పౌత్రుడు అంటే మనవడు పరాశర ముని. ఈ పరాశర ముని యొక్క తండ్రి పేరు వచ్చి మహర్షి శక్తి, ఆయన వశిష్ఠ ముని యొక్క పుత్రుడు. అలాగే ఆయన యొక్క తల్లి పేరు వచ్చేసి అదృశ్యతి. ఈ పరాశర ముని సత్యవతి ద్వారా వ్యాసదేవునికి జన్మనిస్తాడు, ఉత్పన్నం చేస్తాడు. సో ఇది పరాశర ముని గురించి ఇంకొన్ని విషయాలు చెప్పారు ఇక్కడ. ఎప్పుడైతే ఒక అసురుడు, ఆయన పేరు వచ్చేసి రాక్షసుడు కల్మాషపాద అనే అతను, ఆ అసురుడు రాక్షసుడు తన తండ్రిని చంపేస్తాడు. అంటే వశిష్ఠ ముని యొక్క తండ్రి అయిన మహర్షి శక్తిని ఆయన చంపేస్తాడు. సో ఇది తెలిసిన
పరాశర ముని ఆయన పట్ల, ఆ యొక్క రాక్షసుడి పట్ల ప్రతీకారాన్ని తీసుకోవడానికి మొత్తం సంసారాన్ని, విశ్వాన్నే నాశనం చేయడానికి సిద్ధమవుతాడు. సో దానికి వశిష్ఠముని ఆయన్ను నిరోధిస్తాడు, వద్దు నువ్వు చేయొద్దు అని ఆపేస్తాడు. తర్వాత ఆయన రాక్షస యజ్ఞ అని ఒక రాక్షసుని, ఆ రాక్షసుని చంపడానికి, రాక్షసులందరినీ చంపడానికి రాక్షస యజ్ఞ చేద్దామని నిర్ణయించుకుంటాడు. కానీ మహర్షి పులస్త్య ఆయన్ని నివారిస్తాడు. సో ఇలా పరాశరముని యొక్క కృప వలనే సత్యవతి గర్భం నుంచి వ్యాసదేవుడు జన్మిస్తాడు. భగవంతుడి యొక్క శక్త్యావేశ అవతారమైన వ్యాసదేవుడు. అంతేకాకుండా సత్యవతి ముందు మత్స్యగంధ, ఆమెను మత్స్యగంధ అనేవారు. మత్స్యగంధ అంటే ఆమె యొక్క శరీరం నుంచి, మత్స్య అంటే చేపల వాసన వచ్చేదన్నమాట. ఎన్నో మైళ్ళ దూరం వరకు చేప వాసన వచ్చేది ఆమె శరీరం నుంచి. అలాంటిది ఈ యొక్క పరాశరముని యొక్క వరం వలన, కృప వలన సత్యవతికి ఆ యొక్క గంధం అంటే ఆ యొక్క మత్స్యగంధం వాసన, చేప వాసన అంతా వెళ్ళిపోయి మంచి సువాసన ఆమె శరీరం నుంచి వచ్చేదంట తర్వాత. సో అంతేకాకుండా ఈయన కూడా, పరాశర ముని కూడా అప్పుడు భీష్మదేవుడు భగవద్ధామానికి చేరుకునే సమయంలో, ఆ మృత్యు సమయంలో కూడా ఆయన అక్కడ ఎంతోమంది ఋషిమునులతో ఆయన కూడా ఉన్నాడు, అక్కడ వచ్చాడు. అలాగే జనక మహారాజునికి కూడా ఈయన ఆధ్యాత్మిక గురువు, ఇంకా మహాదేవుడు శివుడి యొక్క మహాభక్తుడు. అలాగే ఎన్నో శాస్త్రాల్ని ఈయన రచించాడు, వేదిక గ్రంథాలని. అలా ఆ గ్రంథాలలో ఎన్నో మానవ సమాజానికి విలువైన శిక్షణలను, సూచనలను ఆయన అందజేశాడు ఆయన గ్రంథాల ద్వారా, శిక్షణల ద్వారా. ఇది పరాశరముని యొక్క గొప్పతనం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్ణించారు గాదీసుత విశ్వామిత్రనే గాదీసుత అని కూడా అంటారు. ఈ విశ్వామిత్ర ఎంతో ప్రఖ్యాతి చెందిన మహర్షి, బ్రాహ్మణుడుగా చాలా ప్రఖ్యాతి చెందాడు. ఎంతో గొప్ప తపస్వి, ఎంతో గొప్ప సిద్ధ పురుషుడు, ఎన్నో సిద్ధులు కలిగిన వాడు, మహాసిద్ధులు. సో ఈ గాదీసుత అంటారు ఎందుకంటే ఆయన యొక్క తండ్రి పేరు గాది. ఈ గాది అనే రాజు కన్యాకుబ్జ అనే రాజ్యానికి ఆయన రాజు. కన్యాకుబ్జ అనేది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ దగ్గర కనౌజ్ అనే పేరుతో ఉందన్నమాట. ఆ స్థలానికి, ఆ యొక్క మొత్తం రాజ్యానికి రాజు గాది. ఆయన పుత్రుడు వచ్చేసి విశ్వామిత్ర. సో పుట్టుకతో ఆయన క్షత్రియుడు, కానీ ఎంతో తపస్సు చేసి ఆయన బ్రాహ్మణుడిగా మారాడు. అసలు ఏం జరిగింది అంటే, ఒకసారి వశిష్ఠ మునితో ఆయనకు గొడవ జరిగిందంట. ఎందుకు అంటే వశిష్ఠ ముని ఒకసారి ఆయన ఆశ్రమానికి అతిథిగా వెళ్ళినప్పుడు వశిష్ఠ ముని ఆయనకు ఎంతో చక్కగా, వశిష్ఠ ముని ఆయన అందరి సైనికులతో పాటు అందరికీ మంచి అతిథి సత్కారం, విందు భోజనం చేయించారు. అది చూసి ఎంతో ఆశ్చర్యచకితుడై, దానికి తెలిసిన కారణం ఏంటంటే నందిని అనే ఆవు ద్వారా ఇన్ని ఎంతో రుచికరమైన వంటకాలు లభ్యమయ్యాయని తెలిసి, ఆ నందిని ఆవుని నాకు కావాలి అని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తే నందినికి ఇష్టం లేదు, ఆ వశిష్ఠునికి ఇష్టం లేదు. సో అప్పుడు ఇద్దరి మధ్యలో యుద్ధం అనేది ఒక రకంగా జరుగుతుంది. అందులో విశ్వామిత్రుడు అప్పుడు ఆయన యొక్క క్షత్రియ తేజస్సు, క్షత్రియ శక్తి అనేది విఫలమైపోతుంది. బ్రహ్మ తేజస్సు, బ్రాహ్మణుడి శక్తి ముందు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అన్నమాట, ఈ బ్రాహ్మణుడి కన్నా, అంటే బ్రాహ్మణుడి శక్తి క్షత్రియుడి కన్నా ఎక్కువగా ఉంది, నేను బ్రాహ్మణుడు అవుతాను, నేను వశిష్ఠుడికి సమానుగా అవుతాను అని ఆయన ఎలాగైనా సరే ఆయన పైన ప్రతీకారం తీసుకోవాలని ఒకసారేమో ఆయనతో ఒక యజ్ఞం చేశాడంట. మగంగతో మునితో కలిసి ఒక యజ్ఞాన్ని తలపట్టాడు. దాని ద్వారా ఆయన వశిష్ఠ ముని యొక్క పుత్రుల్ని కూడా హతమార్చాడంట ఈ విశ్వామిత్రుడు. అలాగే దాని తర్వాత ఆయన ఎంతో ప్రయత్నించి తపస్సు చేశాడు. అలా ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అలా తపస్సు చేసిన తర్వాత ఒకసారి మేనక వచ్చి ఆయన తపస్సుని భంగం చేసింది. దాని తర్వాత మేనక ద్వారా ఆయన ఒక శకుంతల అనే స్త్రీకి పాపకి జన్మనిచ్చాడు. శకుంతల ఎంతో చరిత్రలో ప్రఖ్యాతి చెందిన స్త్రీ. ఎందుకంటే ఆమె తర్వాత
కన్వముని ఆమెను పెంచి పోషిస్తాడు దత్తత తీసుకొని, అంటే ఒక రకంగా తండ్రిగా. సో ఆ కన్వముని ఆశ్రమంలోనే దుష్యంతుడు ఎప్పుడైతే వేట చేసుకుంటూ ఆ అడవి మార్గంలో ఆ ఆశ్రమానికి వస్తాడో అప్పుడు అక్కడ ఈ యొక్క శకుంతలను చూసి ఆకర్షితుడై ఆమెతో వివాహం చేసుకుంటాడు. దాని ద్వారా ఆమె ద్వారా భరతుడు పుడతాడు. ఆ భరత్ మహారాజే తర్వాత ఈ భారతదేశాన్ని పాలిస్తాడనమాట. అందుకనే ఈ పాండవులు కౌరవులందరినీ భరత వంశానికి చెందినవారు అన్నమాట. అదే వంశంలో చెందినవారు. అందుకని ఓ భారత అని ఎన్నోసారి కృష్ణుడు అర్జునుడిని సంబోధించి పలుకుతాడు. సో ఎంతో మహారాజు భరతుడు పుట్టాడనమాట. సో ఇలా ఎన్నో స్టోరీస్, ఎన్నో కథలు, చరిత్రలు ఉన్నాయన్నమాట మన శాస్త్రాల్లో. సో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భయపడకూడదు. ఇలా ఏంటి, ఇలా కొట్లాడుకుంటున్నారేంటి, ఇద్దరు యుద్ధం చేయడం ఏంటి, ఇద్దరు ఋషులు, ఇద్దరు మునులు, ఇద్దరు రాజు ఋషి ఏంటిది, వీళ్ళందరూ కూడా జీవాత్మలే మనలాగే. వీళ్ళందరూ భగవంతుడు కాదు, భగవంతుడు కృష్ణుడు కాదు. సో వీళ్ళందరూ జీవాత్మలు అంటే, సో ఇక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి భగవంతుడు లీలానుసారంగా కొన్ని జరుగుతాయి, కొన్ని వాళ్ళ యొక్క బద్ధవస్థ కర్మానుసారంగా కూడా కొన్ని లీలలు, కొన్ని ఇలాంటి ఘటనలు జరుగుతాయి అన్నమాట. సో అంటే వీళ్ళు కొంతమంది శుద్ధ భక్తులు, కొంతమంది దేవతలు, కొంతమంది ఋషులు మునులు కూడా శుద్ధ భక్తులు, కొంతమంది శుద్ధ భక్తులు కాదు. రకరకాల స్థాయిలో భక్తులు ఉంటారు. మనం ముందు కూడా చర్చించుకున్నాము. శ్రీమద్ భాగవతంలో ఇంకా దాని గురించి చర్చించుకుంటాం. భక్తుల సామృత సుందరంలో ఎంతో వివరంగా దాని యొక్క విస్తృతంగా చర్చ జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే మనం చరిత్ర చదువుతాం కానీ ఇది ఎప్పుడో జరిగిన చరిత్ర, అవునా? అంటే ఇప్పుడు వాళ్ళు ఆ స్థాయిలో ఒక సమయంలో అలా ఉండేవారు ఆ స్థాయిలో. కానీ ఎలాగైతే ముందు విశ్వామిత్రుడు క్షత్రుడిగా ఉండేవాడు, కానీ ఇప్పుడు క్షత్రుడు కాదు. దీని తర్వాత ఎంతో ప్రగతి చెందాడు. ఆయన ఆధ్యాత్మిక పథంలో కొన్ని తప్పులు చేశాడు ఆ తపస్సు చేసేటప్పుడు, లేకపోతే దానికన్నా రాజుగా ఉన్నప్పుడు, క్షత్రుడిగా ఉన్నప్పుడు. కానీ మెల్లిగా ఆయన కూడా శుద్ధమై ఉన్నతమైన స్థాయికి చేరుకున్నాడు. తర్వాత ఎంత ఉన్నతమైన స్థాయికి చేరుకున్నాడంటే విశ్వామిత్రుడు భగవంతుడు రామచంద్రుడికే గురువుగా అయ్యాడు. సో ఇవన్నీ విషయాలు ఎన్నో కాలాల ముందు జరిగింది. విశ్వామిత్రుడు ఎన్నో అంటే త్రేతాయుగం కన్నా ముందున్నవాడు. రాముడు వచ్చింది త్రేతాయుగంలో, కానీ విశ్వామిత్రుడు అంతకన్నా ముందు నుంచే ఆయన ఉన్నాడనమాట. సో ఈ ఋషులు మునులు ఎన్నో కాలాల నుంచి కొంతమంది ఋషులు మునులు కొన్ని యుగాల నుంచి, కొంతమంది ఋషులు మునులు ఎన్నో యుగాల నుంచి వాళ్ళు నివసిస్తున్నారనమాట. ఇప్పుడు కూడా నివసిస్తున్నారు. సో మనం ఎప్పుడైనా సరే ఎప్పుడైతే కథనాలని వింటామో మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు ఎవరినైనా సరే. సో మనకు ఇలాంటి చరిత్ర గురించి, ఘటనల గురించి, వాస్తవికత గురించి చెప్పారు. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతో మంది ఎంత గొప్పవారైనా సరే ఈ మాయా ప్రపంచంలో మాయా ప్రభావానికి గురి కాగలరు, ప్రభావితం కాగలరు. అలాగే ప్రతి ఒక్క మనిషి ఎదుగుతాడు. ఒక ఉన్నతమైన స్థాయికి, శుద్ధ భక్త స్థాయికి వెళ్ళేటప్పుడు కొన్ని తప్పిదాలు జరుగుతాయి. కానీ ఆ తప్పిదాన్నే మనం చూసుకుంటూ జీవితాంతం అంతా అతన్ని ఆ దృష్టితోనే చూడకూడదు. ఎలాగైతే మనం ఇక్కడ తెలుసుకున్నామో విశ్వామిత్ర ముని కూడా అలా ఒకప్పుడు వశిష్ఠ మునితో గొడవపడ్డాడు. ఆయన ఒక పుత్రుల్ని హతమార్చాడు. దాని తర్వాత మేనకతో ఆయన తపోభంగం అయిపోయింది. దాని తర్వాత ఆమె ద్వారా శకుంతల పుట్టింది. దాని తర్వాత అలా మళ్ళీ తపస్సు చేశాడు. ఆయన ఎంతో ప్రయత్నించి మళ్ళీ బ్రాహ్మణుడిగా మారాడు. దాని తర్వాత ఎంతో శుద్ధ భక్తుడిగా మారాడు. సో దాని తర్వాత మనం చూస్తాం రామాయణంలో వశిష్ఠ ముని కూడా తర్వాత విశ్వామిత్రుడిని కూడా సమర్థిస్తాడు. ఎప్పుడైతే విశ్వామిత్రుడు రాముడిని తీసుకొని వెళ్ళాలనుకుంటాడు తాటకను వధించడానికి ఆయనకు సహాయంగా. సో ఇలా ఎన్నో స్టోరీస్ ఉంటాయి, ఎన్నో కథలు ఉంటాయి. ఒక్కొక్కసారి అలా ఋషులు మునులు కూడా, లేకపోతే దేవతలు కూడా తప్పుగా ప్రవర్తించినట్టు, సరిగ్గా ప్రవర్తించలేదు అని మనకు అనిపిస్తుంది. అలాంటి కథలు మనం వింటాము. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవును, ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో, ఆధ్యాత్మిక పథంలో, భక్తి జీవితంలో వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. సో అప్పుడప్పుడు కొన్ని తప్పిదాలు జరుగుతాయి. అవి మనకు ఎందుకు చెప్తున్నారంటే మనం అలాంటి తప్పులు చేయకూడదు అని, మనం జాగ్రత్త పడాలని. మనం ఈ యొక్క తప్పుల నుంచి, ఈ యొక్క విషయాల నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు మన జీవితంలో. సో ఎలా మనం జాగ్రత్తగా ఉండాలి,
అంతేగాని చాలామంది ఇలాంటి విషయాలు చదివి ఈ శాస్త్రాలన్నీ ఏంటి చెత్త కథలు, ఇవన్నీ వీళ్ళని మనం పూజించడం ఎందుకు, వీళ్ళు మన గురువుల అని కూడా నిందించు అవహేళన చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే వాస్తవికతను చెప్పారనమాట. ఎలాగైతే వాల్మీకి ముని ముందు ఒక బందిపోటు దొంగలాగా ఉండేవారు, డాకు, కానీ తర్వాత ఆయన మహామునిగా మారారు. సో అందుకే మనకు ఒక స్టోరీ ఉంది కదా, అంటే ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో, ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఏ ఫ్యూచర్, ఎవ్రీ సేజ్ హ్యాస్ ఏ పాస్ట్, సంథింగ్ లైక్ దట్. ఓకే, ఎనీవేస్, సో మనము సరైన దృష్టికోణంతో అర్థం చేసుకోవాలన్నమాట. అందుకనే పరంపరలో మనం వినాలన్నమాట. మనమే ఇలా శాస్త్రాలు చదువుకుంటూ వెళ్ళిపోతే ఒకసారి తప్పుగా కూడా అర్థం చేసుకొని తప్పుడు నిర్ణయాలు కూడా తప్పుడు కంక్లూజన్స్కి కూడా మనం చేరుకోగలం. అంగిరముని, మనం ఇంకా వెంటనే వెళ్ళిపోతాం, సమయం తక్కువగా ఉంది. సో నేను మీకు ముఖ్యంగా ఒక తత్వం అనేది చెప్పాను అనమాట. అలా మీరు దేవతలు కూడా ఒక రకంగా తప్పుడుగా, ఇంద్రుడో చంద్రుడో, ఇక్కడ వరుణదేవుడు అలాగ అక్కడక్కడ తప్పుగా వ్యవహరించినట్టు కనిపించవచ్చు. మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళందరూ కూడా బద్ధజీవులే. ఒక్కొక్కసారి ఇంకా అందరూ శుద్ధభక్తి స్థాయికి వెళ్ళలేదు. కొంతమంది ఈరోజు శుద్ధభక్తి స్థాయికి వెళ్ళిపోయారు, మనకు తెలియదు. ఇవి ఎప్పుడో జరిగిన కథలు, అవునా? ఎన్నో రోజుల, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాల కింద జరిగిన చరిత్రలు, కథలు మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. కనుక అందుకే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ శుద్ధభక్తి స్థాయిలో ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నారో మనకు తెలియదు. వాళ్ళ పట్ల మనం తప్పుడు భావనని పెంపొందించుకుంటే మనం అపరాధం చేసిన వాళ్ళం కూడా అవుతాం అన్నమాట. అంగిరముని వచ్చేసి ఆయన బ్రహ్మదేవుడి యొక్క 6 మానస పుత్రుల్లో ఒకరు. ఆయన బృహస్పతి యొక్క తండ్రి. బృహస్పతి అంటే దేవతల యొక్క గురువు, అవునా? సో ఆయనకి ఇంకా 2 కుమారులు కూడా ఉన్నారు. ఆయన పేరు వారి పేరు ఉటత్య ఇంకా సంవర్త. సో ఇక్కడ ఏం చెప్పారంటే అంగిరముని ఇప్పుడు కూడా, ఈరోజు కూడా గంగా నది ఒడ్డున ఒక ప్రాంతం ఉందంట, అలోక నంద అని. అక్కడ ఆయన ఎంతో తపస్సు చేస్తూ భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉన్నాడంట ఈరోజు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఉటత్య. ఈయన అంగిరముని యొక్క పుత్రుడే. అంతేకాకుండా ఈయన మహారాజు మందాత, ఈయన గురించి మనం చదువుకుంటాం భాగవతంలో తర్వాత. ఆయన యొక్క ఆధ్యాత్మిక గురువు. ఆయన చంద్రదేవుడి యొక్క పుత్రి, సోమదేవుడి యొక్క పుత్రి అయిన భద్రాని వివాహం చేసుకున్నాడంట. సో వరుణదేవుడు ఎప్పుడైతే భద్రాని అపహరించుకొని వెళ్ళాడో అప్పుడు కోపంతో ఆయన ప్రతీకారంగా, వరుణదేవుడికి ప్రతీకారంగా ఎవరైతే ఒక నీటికి ఆయన దేవత, సో ఆ మొత్తం ప్రపంచంలో ఉన్న నీటినంతా ఆయన తాగేస్తాడంట. అలాంటి కథలు ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ జరిగాయి అన్నమాట. మేధాతిథి, ఈయన ఎంతో చాలా 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 కాలాల నుంచి ఉన్న ఋషి అంట. ఎన్నో కాలాలు, మనకు తెలియదు ఎగ్జాక్ట్గా ఎప్పుడున్నాడు. కానీ ఆయన ఇంద్రదేవుడి సభలో కూడా ఆయన పాల్గొంటాడంట. అంతేకాకుండా ఆయన పుత్రుడే కన్వముని, ఎవరైతే శకుంతలని పెంచి పోషించారు దత్తత తండ్రిగా. అలాగే ఆయన ఎలా వెళ్ళాడు అంటే ఆ స్వర్గానికి అనేది వానప్రస్థ జీవితాన్ని సరిగ్గా నిర్వర్తించాడు. అందుకనే ఆయనకు స్వర్గప్రాప్తి కలిగిందంట. దేవల మనము భగవద్గీతలో అర్జునుడు కృష్ణుణ్ణి గుణగానం చేస్తూ, నువ్వు భగవంతుడివి నేననట్లేదు, అసిత దేవల వ్యాస దేవర్షి నారద వీళ్ళందరూ అంటున్నారని అప్పుడు అసిత దేవల అని కూడా దేవల ఋషి యొక్క పేరు తీసుకుంటాడు. అంటే వీళ్ళు, ఈ దేవల ఋషి నారదముని వ్యాసదేవులాగా ఎంతో గొప్ప మహర్షి అన్నమాట. ఈయన మహారాజు యుధిష్ఠిరుని కలిశారంట కురుక్షేత్ర యుద్ధం కన్నా ముందు. మరియు ఆయన ధౌమ్య ఋషి, ఎవరైతే పాండవుల కులగురువో ఆయన యొక్క పెద్ద అన్నయ్య ఈయన దేవల ఋషి. సో క్షత్రియుల మాదిరిగానే ఈయన కూడా తన కుమార్తెను స్వయంవర పద్ధతి ద్వారా ఆమెకు నచ్చిన వరుణ్ణి ఎంచుకొని ఆమె వివాహం జరిగిందంట వేరే బ్రాహ్మణ పుత్రుల ద్వారా, ఋషిపుత్రుల ద్వారా. సో ఇంకొంతమంది అంటారు ఈయన అసిత దేవల కాదు, ఈయన వేరే దేవల అని. ఏదైతే ఇక్కడ మనకు చెప్పారు దేవల గురించి ప్రభుపాదుల వారు. నెక్స్ట్ వచ్చేసి గౌతముని వచ్చి సప్త ఋషుల్లో, ఈ విశ్వంలో ఉన్న సప్త ఋషుల్లో ఒకరు గౌతమ ఋషి. ఆయన కుమారుడి పేరు శరద్వాన్. సో ఈ చాలామందికి గౌతమ గోత్రం ఉంటుంది కొంతమందికి. సో ఒకవేళ బ్రాహ్మణులకి కనుక గౌతమ గోత్ర అని ఉందనుకో, వాళ్ళ గోత్ర గౌతమ గోత్ర అయితే, గౌతముని గోత్ర అయితే
అప్పుడు వాళ్ళందరూ ఆ గౌతమ ఋషి వంశానికి చెందిన వాళ్ళు అనమాట, ఆ వంశంలో పుట్టిన వాళ్ళు. ఒకవేళ కొంతమంది క్షత్రియులకి వైశ్యులకు కూడా గౌతమ అనే గోత్రం ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా వారి గౌతమ మునికి సంబంధం అంటే గురు శిష్య పరంపర ద్వారా వారు అక్కడి నుంచి వాళ్ళు శిష్యులు అనమాట. గౌతమ ఋషి వంశంలో ఉన్న గౌతమ ఋషి వంశం ద్వారా ఆ గురు పరంపర శిష్య ద్వారా వాళ్ళకి దీక్ష ద్వారా అలా వాళ్ళకి ఆ గోత్రం వచ్చిందంట. సో ఆయన గౌతమ ఋషి యొక్క భార్య అహల్య. సో ఎలాగైతే ఇంద్రుడు ఒకసారి అహల్యతో ఆమెకు మోసం చేస్తాడో, ఆయన గౌతమ ఋషి వేషం వేసుకొని అహల్యతో ఆయన సంభోగ చేస్తాడు. అందుకనే అప్పుడు ఇది తెలిసిన గౌతమ ఋషి అహల్యను శాపం ఇచ్చి, ఇంద్రుడికి శాపం ఇస్తాడు, అహల్యకు శాపం ఇస్తాడు. అహల్య ఒక రాతిగా మారిపోతుంది. తర్వాత భగవంతుడు రామచంద్రుడు వచ్చినప్పుడు ఆ అహల్యను ఆ శాపాన్ని నుంచి ముక్తిని అందిస్తాడు అహల్యకి. అలాగే ఈ గౌతమ ఋషి ఇంకా కృపాచార్య యొక్క తాతయ్య అన్నమాట. బట్ ఈయన కృపాచార్యుడు కూడా గౌతమ ఋషి యొక్క మనమడు. సో ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి గౌతమ ఋషి గురించి కూడా. నెక్స్ట్ వచ్చేసి మైత్రేయముని. మైత్రేయ ఋషి వచ్చేసి కూడా ఎంతో కాలం నుంచి ఉన్న ఋషి అంట. అలాగే ఈయన విదురుడి యొక్క ఆధ్యాత్మిక గురు. విదురుడికి ఇంకా మైత్రేయుడికి మధ్యలో జరిగిన సంవాదాన్ని మనము విస్తృతంగా భాగవతంలో చర్చించుకుంటాము, ముఖ్యంగా 3వ స్కందంలో. అప్పుడు చూద్దామంట. అలాగే మైత్రేయ ముని కూడా ధృతరాష్ట్రుడికి ఒక సూచనని ఇచ్చాడంట. నువ్వు పాండవులతో సరిగ్గా వ్యవహరించాలి, సరైన సంపర్కాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి, సరైన సంబంధాన్ని నెరవేర్చుకోవాలి అని చెప్పినప్పుడు అది నచ్చక, అలాంటి సూచన నచ్చక దుర్యోధనుడు అంగీకరించలేదంట. ఈ మీ యొక్క ఆలోచన సూచన మాకు నచ్చలేదని. అప్పుడు ఆ మైత్రేయ ముని ఈ యొక్క దుర్యోధనుడికి శాపం ఇచ్చాడంట. సో ఇదన్నమాట జరిగిన కథ. సో అలాగే వ్యాసదేవునితో కలిసి కూడా మైత్రేయ ఋషి వాటి మధ్యలో ఎంతో ధర్మ విషయం గురించి చర్చలు కూడా జరిగాయంట. సో ఇవన్నీ మనకి వేరు పురాణాల్లో ఉంటాయి, కొన్ని భాగవతంలో కూడా వస్తాయి. అవి మనం ముందు చూద్దామంట. సో నెక్స్ట్ నేనేం చేస్తానంటే 2 శ్లోకాలు తీసుకొని ఈరోజు చర్చను ముగిస్తాను, ఎందుకంటే సమయం అయిపోతుంది. 11వ శ్లోకం. అన్యే చ దేవర్షి బ్రహ్మర్షి వర్య రాజర్షి వర్య అరుణాదయశ్చ మానార్షయే ప్రవరాన్ సమేతాన్ అభ్యర్చయ రాజశిరసా వందే. సో ఇంకా ఎంతోమంది ఋషులు మునులు పెద్ద అసలు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో రకరకాల వంశాలకు చెందిన వాళ్ళ మునులు, ఋషులు, రాజులు, దేవతలు వంటి వారు కూడా అక్కడికి చేరుకున్నారంట. కానీ వీళ్ళందరినీ చూసిన పరీక్షితుడు వాళ్ళందరికీ ఎలా స్వాగతం పలికాడంటే ఇక్కడ రాశారు, అభ్యర్చ్య రాజా శిరసా వందే. ఆయన ఒక శిరస్సుని వంచి ఆ నేలపైన పెట్టి ఆ ప్రణామాలు అర్పించుకున్నాడంట అందరికీ నమ్రతాపూర్వకతో. సో ఎంత నమ్రతా భావనను ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు, ఎలా ఒక వేదిక సంస్కృతి సభ్యతను ఆఖరి క్షణం వరకు పరీక్షితుడు పాటిస్తున్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. సో పరీక్షితుడు వాళ్ళందరినీ ఎంతో హృదయపూర్వకంగా ప్రణామాలు అర్పించి తన శిరస్సుని నేలపైన అంటే మొత్తం దండవత్ ప్రణామం చేసి వాళ్ళందరికీ స్వాగతం పలికాడంట. ఇలా ఒక వ్యక్తి ఆ నమ్రత భావన అనేది మనము అలవర్చుకోవాలి మన జీవితంలో. ముఖ్యంగా ఒకవేళ మృత్యువుకి సన్నిహితంగా మనం చేరుకున్నామంటే తప్పకుండా మనము ఈ యొక్క నమ్రత భావాన్ని మన యొక్క మనస్సులో అలవర్చుకోవాలి. అప్పుడే మనము ఇలా అందరినీ ప్రణామం అర్పించుకోవచ్చు, అందరినీ సన్మానించవచ్చు. అలాగే అందరికీ యాపన కూడా మనము క్షమించమని కూడా కోరుకోవచ్చు. సో ఈ విధంగా మనం అపరాధాల నుంచి ముక్తులం కాగలం. ఒకవేళ భక్తులు మనను మన్నిస్తే, క్షమిస్తే మన అపరాధాలని, అప్పుడు దాని ద్వారా మనం భగవద్ధామానికి చేరుకోవచ్చు, భక్తిలో ప్రగతిని పొందవచ్చు. సో అందుకనే ఇక్కడ ఇది నేర్చుకుంటాం మనం పరీక్షిత్ మహారాజు నుంచి. లాస్ట్ శ్లోకం ఈరోజుకి. శుకోపవిష్టేష్వతతేషు భూయః కృత ప్రణామ స్వచికీర్షితం యత్ విజ్ఞాపయామాస వివిక్త చేత ఉపస్థితోగ్రేభిగృహీత పాణి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా అందరూ ఋషులు మునులు అక్కడ వచ్చిన వాళ్ళని అందరికీ మంచి ఆసన ఇచ్చారంట కూర్చోవడానికి. అలా మంచి ఆసన ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ బాగా సరైన
స్థితిలో కంఫర్టబుల్గా కూర్చున్న తర్వాత వారందరి ముందు ఆయన నమస్కరించి ఆయన 2 చేతులు జోడించి పరీక్షితుడు ఇలా ఆయన యొక్క ఇచ్చను వ్యక్తం చేశాడంట. అంటే ఆయన యొక్క నిర్ణయాన్ని వ్యక్తం చేశాడు. వాళ్ళకు సమ్మతమైన వాళ్ళ అంగీకారాన్ని, వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని కోరుతూ వ్యక్తపరిచాడంట. ఏమని? నేను చనిపోయే వరకు నిరాహార దీక్షను నేను పాటించాలనుకుంటున్నాను. సో నా యొక్క ఈ యొక్క నిర్ణయాన్ని మీరు అనుగ్రహించండి, సమ్మతినివ్వండి అని అన్న విధంగా ఆయన చేతులు జోడించుకొని ఆయన యొక్క నిర్ణయాన్ని చెప్పారంట. సో ఇలా పరీక్షిత మహారాజు అలా ఎలా సన్మానించాడు రాజులని, ఋషులని, మునులని, ఆచార్యులని, గురువులని, ఆయన యొక్క ఆఖరి రోజు, ఆఖరి క్షణం వరకు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. సో సరైన రాజుగా సరైన ఉదాహరణ ఇక్కడ మనకు పరీక్షిత మహారాజు ప్రస్తుతం చేస్తున్నాడు అన్నమాట. సో ఇలా మనం ఎలాగ మన గురువు ఆచార్యులని మనం చేసే నిర్ణయాల గురించి మనం చెప్పి తెలుసుకొని మన జీవితంలో పాటించాలి వాళ్ళ ఆశీర్వాదంతో అనే విషయాన్ని ఇక్కడ మనము పరీక్షిత మహారాజు నుంచి నేర్చుకుంటున్నాం. సో దీంతో ఈరోజు యొక్క చర్చ నేను ఇక్కడ ముగుస్తాను. నేను అనుకున్నాను ఇంకా చర్చిద్దాం అనుకున్నాను, కానీ శ్లోకాలకి సమయం లేదు. సో అసలు పరీక్షిత మహారాజు యొక్క ఆఖరు ఇచ్చ, ఇంకొక ఇచ్చ ఉందంట, చనిపోయే ముందు అనే ఇచ్చ ఏంటో అది నేను చూద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ముందు వస్తుంది 16వ శ్లోకంలో. అప్పుడు నేను అది రేపు నెక్స్ట్ క్లాస్లో, వచ్చే క్లాస్లో చర్చించుకుంటాను. ఓకే, సో చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. పాండవుల కులగురు కృపాచార్యుడు, పాండవులు కాదు, కృపాచార్యుడు అనేది కులగురు మొత్తం కురు వంశానికే ఒక కులగురు. ముఖ్యంగా పాండవులు ఎంచుకున్నది దౌమ్య ఋషిని. కృపాచార్యుడు కూడా పాండవుల ఒక గురువుగా ఉన్నారు. సో కానీ ముఖ్యంగా మొత్తం జీవితం అంతా వాళ్ళతో పాటు వనవాసంలో కూడా తిరిగింది దౌమ్య ఋషి. ఈ విషయాన్ని నేను ముఖ్యంగా ఈ భీష్మదేవుడు కథనంలో వచ్చినప్పుడు చర్చలో నేను చర్చించాను. మీరు ఒకవేళ చూడకపోతే ఆ యొక్క ప్రసంగాన్ని మీరు వినొచ్చు. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. శ్రీమద్ భాగవతం की जय. समवेत गौरभक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदी. हरि हरि बोल.